శాసనసభ స్థానాల పెంపు వ్యవహారంపై అధికార టీఆర్ఎస్కు క్లారిటీ వచ్చిందా? కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ దీనిపై క్లారిటీ ఇచ్చారా? ఇప్పట్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉండే అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు ఎందుకంటున్నారు? తాజా పరిణామం కొత్త పాత నేతల మధ్య చిచ్చుపెడుతోందా? అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై అనుమానాలు. ఇప్పట్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేదని టీఆర్ఎస్లో ప్రచారం. పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చిన సీఎం కేసీఆర్. స్థానాలు పెరుగుతాయనే ఆలోచనతో టీఆర్ఎస్లోకి భారీ వలసలు. తాజా పరిణామాలతో టీఆర్ఎస్లో కొత్త సమస్య. అసెంబ్లీ సీట్ల విషయమై కొత్త పాత నేతల మధ్య చిచ్చు. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్కు కొత్త సమస్య వచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని విస్తృతంగా ప్రచారం చేసి పార్టీలోకి భారీగా వలసలను ప్రోత్సహించిన టీఆర్ఎస్కు ఇప్పుడు నియోజకవర్గాల పెంపు లేదని స్పష్టం కావడం ఇబ్బందిగా మారుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున 63 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో వివిధ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనమయ్యారు. వీరే కాకుండా కాంగ్రెస్కు చెందిన 6 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేల చేరిక సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిసారి అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు పెరగాలి. దీన్ని పరిశీలించి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని పునర్విభజన చట్టంలో ఉంది. తెలంగాణలో ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 మాత్రమే. తాజాగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో అసెంబ్లీ స్థానాల పెంపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నాయకులందరూ ప్రశ్నిస్తుండటంతో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో ఉండదని టీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది. కేంద్రంతో ఈ విషయమై ఎన్నిసార్లు చర్చించినా స్పందన రావడం లేదని టీఆర్ఎస్ నేతలంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై న్యాయ పోరాటం చేస్తామని కొన్ని పార్టీలు అంటుండటంతో సీట్ల పెంపు ఇప్పట్లో ఉండదని, కాబట్టే కొత్త జిల్లాల ప్రక్రియపై ముందుకెళ్లామని టీఆర్ఎస్ చెప్తోంది. మరోవైపు నియోజకవర్గాల సంఖ్య పెరగడం లేదని తెలియడంతో టీఆర్ఎస్ కొత్త పాత నేతల మధ్య చిచ్చు మొదలైంది. వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తాము ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారుతోంది. రాజ్యాంగంలోని 82, 170 అధికరణల ప్రకారం 2026 తరువాత తొలి జనాభా లెక్కలు ప్రచురించేంత వరకు పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం లేదు. మొత్తానికి ఫిరాయింపులను ప్రోత్సహించిన టీఆర్ఎస్కు ఇప్పుడు అదే పెద్ద ఇబ్బందిగా మారుతోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్.